హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సాయంత్రం 7 అయిపోయింది. మా కన్నయ్య వచ్చాడులేండి హాస్టల్ నుంచి. పరోటా కానీ బయట ఏమన్నా తెప్పిమంటే నేనైతే పరోటాలు చేస్తానని చెప్పాను. దానికోసం పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను. పరోటా పిండి బాగా ఇది పరోటా పిండి ముందైతే షేర్వాకి రెడీ చేసుకుంటున్నానండి. టమాటాలు, కొబ్బరి, పల్లీలు వేసి మిక్సీ పట్టేసుకుంటాం. ముందైతే అన్ని మెత్తగా మిక్సీ పట్టేసి షార్వా అంటే నాకు ఇంట్లో ఉన్న వాటితోనే షేర్వా అనేది తయారు చేస్తాను. ఆ రెసిపీ మీకు కూడా పెడదామని చూపిస్తున్నానండి, చూసేయండి. ఇదిగోండి, షార్వా కోసం అయితే కొబ్బరి, పల్లీలు, టమాటా కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందిలేండి. షేర్వా అంటే ఆయిల్ వేసేసుకొని, నా దగ్గర ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవండి, తక్కువగానే ఉన్నాయి. వాటితోనే అడ్జస్ట్ చేసి చేసుకుంటున్నాను. ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నా, పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి, దాంట్లో కావాల్సినవి అవన్నీ కొంచెం మిరియాలను ఒక యాలక్కాయ కూడా వేస్తే బాగుంటుంది. కానీ అవి ఇంట్లో అయిపోయినట్టు నేను చూసుకోలేదు. ప్రస్తుతానికి అయితే ఏ ఉన్నాయి వీటితోనే వేస్తున్నా. కొంచెం చెక్క, లవంగాలు, ఇది సోంపు కొద్దిగా, ఒక బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేస్తానండి. ఇదిగోండి, ఆయిల్ అయితే ఆగుతుంది. ఫస్ట్ అయితే ఇవన్నీ వేసేద్దాం. చెక్క, లవంగాలు, షాజీరా 3 వేసేస్తున్నా. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసా. పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్నాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై అవ్వాలి. వాటిని మర్చిపోయానండి, ఇందాక గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా కొంచెం బాగా వేగనిద్దాం. ఈలోపు దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఉంటుంది అల్లం పేస్ట్ కూడా వేసేసి, అలాగే కరివేపాకు కూడా వేసేద్దాం. మొత్తం చక్కగా ఫ్రై అయితే కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. ఇదండి, చక్కగా ఫ్రై అయిపోయింది. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై అయిపోతాను. ఇంట్లోనే చేసుకుందామని అనుకున్నానండి. ఇవాళ ఖాళీ దొరికిందిలే. బాగా ఇంటి దగ్గరే ఉన్నాడు కదా, పిల్లలకు కూడా మా చేతితో చేసి పెట్టినట్టుంటుంది. ఫస్ట్ టైం అండి పొరాటాలు అయితే నేను ఇంట్లో ప్రిపరేషన్ చేయటం. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ కర్రీ ముందే షేర్వాకి పెట్టేసుకొని నేను ఇంకా పొరాటాలు అయితే రెడీ చేస్తాను. పొరాటాలు కూడా ఎలా వచ్చినాయో మీకు చూపిస్తానులే తర్వాత. ఫస్ట్ టైం కదా, టెన్షన్ అయినా పిల్లల కోసం సాధించాలి మనం, వాళ్ళకి ఇష్టమైన చేసి పెడతానికి. ఇదిగోండి, ఫ్రై అయిపోయింది. బాగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. దీంట్లోకి వేస్తే టమాటో, కొబ్బరి, పల్లీలు 3 కలిపి పేస్ట్ చేసుకున్నాం. అదైతే వేసేస్తున్నా. ముందు దీంట్లో కూడా శుభ్రంగా చేసుకొని వేస్తాను. ఇదిగోండి, పేస్ట్ అంతా దీంట్లో ఆయిల్లో వేసేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం. ఇదంతా మగ్గించుకోవాలి. ఫస్ట్ ఆయిల్ తేలిందాక కొంచెం మగ్గించుకుందాం. దీంట్లోకి అయితే పసుపు, సాల్ట్, పచ్చిమిర్చి వేసాను కదండి. కారం కొంచెం వేసుకుంటున్నాను, ఎక్కువ వేయట్లేదు. కారం,
జీలకర్ర పౌడర్, అదే ధనియాల జీలకర్ర పౌడర్ అయితే కొంచెం వేసాను. గరం మసాలా కూడా కొంచెం వేసేసాను. కొంచెంగానే వేస్తున్నాను అండి. ఎక్కువగా కారంగా ఉండకుండా కొంచెం లైట్గా, మరీ ఎక్కువ కారం ఉంటే మేము తినలేము. అందుకని ఇది బాగా మగ్గనిద్దాము. ఆయిల్ తేలిదాకా ఒకసారి కలిపేసి పెట్టేసుకుంటాను. మూత ఆయిల్ తేలిదాకా వాటర్ పోసుకుందామండి. ఇది మగ్గాలి బాగా. కూర అయితే ఫస్ట్ ఇది మగ్గనిద్దాం. మూత పెట్టి క్లోజ్ చేసేద్దాం. ఈలోపు పరోటాలు పని చేసేద్దాం. పిండి మళ్ళీ ఒకసారి పిసికేసి కలిపేసేద్దాం. పిండి బాగా ఇందాక చాలాసేపు కలిపేసి పెట్టేశానండి. మళ్ళీ ఒకసారి కలిపి పెట్టి పరోటాలకి రెడీ చేసేసుకుంటాను. ఇంకా నైట్ అంటే పగలు అసలు ఖాళీ ఉండట్లేదు. పగలు నాకు అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే టీ షాప్ ఉంది కదా, ఆ టీ షాప్ దగ్గరికి వెళ్ళాలి. బావకి ఏదైనా పని ఉంటే బాగా వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ సరిపోతుంది. సరేనండి. పరోటా పిండి బాగా మెత్తగా స్మూత్గా ఉంది. బాగా కలిపేసాను. ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసానండి. నేను బయట వేస్తారో లేదో నాకైతే తెలీదు. బాగా కలిపేసాను. మెత్తగా ఉంది, స్మూత్గా. దీన్ని అయితే పరోటాలాగా బౌల్స్ చేసి ముందు పరోటాలు అయితే చేస్తాను. మన షేర్వా ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఆయిల్ పైకైతే తేలింది. పచ్చివాసన అంతా పోయి కొబ్బరి పల్లీలు అంతా పచ్చివాసన అంతా పోయింది కదా. ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి, కొంచెం పలసగా రావాలి కాబట్టి. దీంట్లో అన్నీ సరిపోయినాయో లేదో ఉప్పు కారం అవన్నీ చూసుకోండి. ఒకసారి చూసుకోవడమే. చారు అయితే మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉండాలి. మళ్ళీ వాటర్ పోసాను కదా, ఇది బాగా మరిగిద్ది. 15 నిమిషాలు, ఒక 15 నిమిషాలు, ఒక పావు గంట కానీ ఒక 20 మినిట్స్ కానీ ఉంచేసి చూద్దాం. కొత్తిమీర చల్లేద్దాం లాస్ట్లో. అది ఉడుగుతూనే ఉంటుంది. ఇప్పుడైతే నేను పరోటాల కోసం ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా చేయటమే, చేసేద్దాం. కర్రీ పరోటా చారు ఉంది కదండి. షేర్వా అయితే ఈ పొయ్యి మీద షిఫ్ట్ చేసుకొని ఇది ఉడుకుతుంది. ఇక్కడ సిమ్లో పెట్టుకొని బాగా మరగనిచ్చుకుంటున్నాను. పెనం అయితే పెట్టేసుకున్నాను. ఇది చపాతీలు అవి కాలుస్తుంటా దీని మీదే నేను. ఇదిగోండి పరోటాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను. మేము 4 ఉన్నాం కాబట్టి 4కి 4 2 కాడికే వేసాను. ఇలాగా రుద్దేసి పెట్టాను. ఎలా వస్తాయో చూడాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేద్దాం. నేను ఇంతవరకు ఎప్పుడు పరోటా ఇంట్లో నేను ట్రై చేయలేదు. అసలు వేయను కూడా వేయలేదు నేను. ఇవాళ అయితే ట్రై చేస్తున్నాను. ఎలా వస్తాయో చూద్దాం. ఎలా వచ్చినా సరే ఓకే కదా. చూద్దాం ఎలా వస్తాయో, మీరు కూడా చూసేయండి ఎలా ఉంటుందో. ఫైనల్గా అయితే మన పరోటా ఎలా వచ్చిందండి అంటే మరీ ఫెయిల్ కాదు, ఒక రకంగా ఫెయిల్ అయినట్టే, ఒక రకంగా పాస్ అయినట్టు అనుకోండి. ఎలాగోలాగా ఇలా అయితే చేసే పరోటాలు. చారు అయితే రెడీ. ఆయిల్ వేసి బాగుంది కదా. కొత్తిమీర జల్లేసుకున్నాం. చికెన్ చారు అలాంటి తిన్నాళ్ళు ఇలాగ టమాటో చారు అయితే చేసుకోవచ్చు. తిక్కుగానే ఉంది కదా, మరీ తిక్కు కాదు మరీ పలసం కాదు, సరిపోద్ది నాకు. ఈ గ్రేవీ కండిషన్ అయితే సరిపోద్ది. సరిపోయిందండి, అయిపోయింది. ఉంది ఈ పరోటా కూడా ఇందులో వేసేసుకున్నాం. పరోటాలు అయితే ఫెయిల్ చేశానండి, ఎందుకన్నా నాకు అసలు కుదరట్లేదు. అదే దాంట్లో ఏం ఫాల్ట్, ఇంకోసారి ట్రై చేసినప్పుడన్నా కుదిరితే ఏం చూద్దాం. ఇప్పుడైతే ఫెయిల్ అయిపోయినట్టే నేను పరోటాలో. దీంట్లో చారు వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా కూడా తినచ్చు, లేదంటే గిన్నెలో వేసుకొని
తినొచ్చు. మెత్తగానే ఉన్నాయి పరోటాలు అయితే. ఎక్కువ వేసుకొని గ్రేవీగా ఫస్ట్ అయితే ఏదైనా వండినప్పుడు మనమే తింటామండి. బయట ఇంట్లో కూడా వంట చేసినప్పుడు మాత్రం టేస్ట్కి కానీ ఏదైనా ఆడవాళ్ళు చూసిన తర్వాతే అన్నట్టు నేనైతే ఇది టేస్ట్ చేస్తున్నప్పుడు ప్రస్తుతానికి గుడ్, ఫెయిల్ ఏం అవ్వలేదు, సూపర్ అయితే ఉంది, బాగుంది. కాకపోతే పొరోటా అనేది ఈ పీసులుగా అయితే రాలేదు కానండి, మెత్తగా స్మూత్గా ఉంది. గ్రేవీ కూడా టేస్ట్ బాగానే ఉంది. నేను ఎలా ఉంటుందో ఏందనుకున్నా కానీ చాలా బాగుంది. ఇంకొంచెం గ్రేవీ వేసుకొని అసలు సూపర్ అంటే సూపర్ అండి పరోటాలు. గ్రేవీ నాకైతే ఫీల్ అయినా ఇదైతే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.